ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు అయినటువంటి డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ సెన్స్ అనే పుస్తకం ద్వారా అనేక రకాలైన మూఢనమ్మకాలు, అపోహల గురించి, వాటి వెనుక అసలు సత్యమైన శాస్త్రీయ దృష్టి గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు వ్యాధులు కాని వ్యాధుల గురించి డాక్టర్ సమరం గారు ఏం వివరించారో తెలుసుకుందాం. సుశీల ఉన్నట్టుండి గాలి అందనట్లు భయపడుతూ గట్టిగా ఊపిరి పీలుస్తోంది. నోటి వెంట మాట రావడానికి కూడా కష్టంగా ఉంది. అంతవరకు తనతో పండుగకి పట్టుచీర కొనమని పోరు పెట్టిన సుశీల పరిస్థితి కొద్దిసేపట్లోనే ఇలా మారిపోవడం శంకరానికి ఆశ్చర్యం కలిగించింది. వెంటనే అతను ఆమెను మంచం మీద పడుకోబెట్టాడు. అంతటితో బాధ తగ్గిపోతే బాగానే ఉండేది. ఉన్నట్టుండి ఒక్కసారి కడుపులో వికారంగా అనిపించింది. అంతకు ముందే భోజనం చేసిందేమో పెద్ద వాంతి అయిపోయింది. ఊపిరి అందకపోవడంతో పాటు ఛాతీలో నొప్పి కూడా ప్రారంభమైంది. దీంతో సుశీల పరిస్థితి మరింత తీవ్రమైంది. 2 చేతులతో ఛాతీ మీద అదిమి పట్టుకొని పెద్ద పెద్ద కేకలు పెడుతూ మంచం మీద దొర్లడం ప్రారంభించింది. అలా కొద్ది క్షణాలు దొర్లిన తరువాత 1 నిమిషం శాంతించి మళ్ళీ యథాప్రకారంగా చనిపోతున్న దానిలా కళ్ళు తేలవేసి కేకలు పెట్టసాగింది. ఆమె స్థితి చూసి శంకరం అయోమయంలో పడిపోయాడు. వెంటనే డాక్టర్కి చూపించితే ఆమెలో కనపడుతున్న లక్షణాలేవి గుండె జబ్బుకు సంబంధించినవి కానే కావని, కేవలం సైకోన్యూరోసిస్ వంటి లక్షణాలు ఇవని తేల్చి చెప్పేశారు. సుశీల పరిస్థితి చూసిన వాళ్ళకి ఆమెకు కలిగిన వ్యాధి లక్షణాలన్నీ మానసికంగా తెచ్చిపెట్టుకున్నవే అంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ న్యూరోసిస్ అనేది కొందరిలో ఒక విలక్షణమైన పరిస్థితి. ఇటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం గలవాళ్ళు జీవితంలో నిజాన్ని గుర్తిస్తూ కూడా దాన్ని అంగీకరించలేక, రాజీ పడలేక మానసిక సంఘర్షణకి లోనవుతూ ఉంటారు. వారి ఆశలకి యథార్థాలకి మధ్య చాలా అంతరం ఉందని తెలిసి కూడా అనవసరమైన ఆందోళనకి, ఆవేశానికి గురవుతారు. వారిలో ఆలోచన కంటే ఆవేశమే ఎక్కువ. వారిలో నెలకొని ఉన్న అసంతృప్తి న్యూరోసిస్కి దారితీసి రకరకాల వ్యాధుల రూపంలో బయటపడుతుంది. ఇటువంటి న్యూరోటిక్ వ్యక్తిత్వానికి తోడుగా కుటుంబంలోని అశాంతి, దాంపత్య జీవితంలోని అసంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు ఆ వ్యక్తికి తెలియకుండా మరింత ఆందోళనను, ఆవేశాన్ని పెంపొందింపచేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే యథార్థ పరిస్థితులకు, వ్యక్తి అవసరాలకు, ఆశలకి మధ్య పొంతన కుదరకపోవడమే న్యూరోసిస్కి కారణం. తన సామర్థ్యానికి, అంతస్తుకు మించి ఆశలు పెట్టుకొని అది నెరవేరకపోవడంతో ఆ వ్యక్తిలో ఆత్మన్యూనతాభావం, భద్రతారాహిత్యం, అపరాధభావం పెంపొందుతాయి. న్యూరోసిస్ వ్యక్తిత్వం గల వ్యక్తుల్లో రకరకాలైన శారీరక, మానసిక వ్యాధి లక్షణాలు కనపడతాయి. వీరిలో అంతులేని ఆందోళన, ఆవేదన, ఆలోచన, ఆవేశం ఉంటాయి. మనసు దేని మీద పూర్తిగా లగ్నం చేయకపోవడం, చికాకుగా ఉండటం, మతిమరుపు రావడం, పరధ్యానంగా ఉండటం, హుషారు లేకపోవడం న్యూరోసిస్ లక్షణాలే. అంతేకాకుండా మానసికంగా ఆందోళన, ఆవేదన ఎక్కువగా ఉండి ఎంతకీ నిద్ర పట్టకపోవడం, ఒకవేళ నిద్ర పట్టినా మధ్యలోనే తెలివి వచ్చేయడంతో పాటు అర్థం పర్థం లేని కలలు కూడా వస్తుంటాయి. వీటికి తోడు రకరకాల భయాలు, అందులోనూ ముఖ్యంగా ఆ వ్యక్తి ఆరోగ్యం గురించి ఎక్కువగా కలుగుతుంటాయి. విచిత్రం ఏమిటంటే న్యూరోటిక్ వ్యక్తిత్వం గల మనిషిలో అనవసరమైన ఆందోళన అనేక వ్యాధుల రూపంలో బహిర్గతమవుతుంది. నిజానికి అవేమీ అటువంటి వ్యాధి కాదు. ఇటువంటి వారిలో గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, గాలి అందనట్లు బాధ కలుగుతుంది, ఆకలి లేకపోవడం, గొంతుకులో ఏదో ఉండగా అనిపించడం, కడుపులో కూడా ఉండగా అనిపించడం, గ్యాస్ ఉన్నట్లు అనిపించడం, తరచూ మూత్ర విసర్జన, మల విసర్జన చేయవలసి రావడం, కండరాల సలుపు, కాళ్ళలో బలహీనత, కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మంటలు, అతి తేలికగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీరా పూర్తి పరీక్షలు చేయిస్తే
వారు చెప్పే ఈ లక్షణాల వలన ఎటువంటి వ్యాధి ఉన్నట్లు కనపడదు. కనపడేదల్లా అనవసరమైన మానసిక ఆందోళన మాత్రమే. మనోవైజ్ఞానికులు చెప్పేదాన్ని బట్టి న్యూరోటిక్ వ్యక్తిత్వాన్ని చిన్నప్పుడే గుర్తించవచ్చు. ఇటువంటి వ్యక్తిత్వం గలవారు నిద్రలో లేచి నడవటం, నిద్రలో ఉండగా గట్టిగా కేకలు పెట్టడం, మాట్లాడుతున్నప్పుడు మాటలు తరచూ తడబట్టం, కొద్దిగా జ్వరం రాగానే అదుపు లేకుండా మాట్లాడటం, ఊరికే ఆవేశం రావడం, అనవసరంగా భయపడటం, గోళ్ళు కొరుక్కోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు. వీరు తమలోని అనవసరమైన ఆందోళనని గమనించి ముందుగానే సరిచేసుకుంటే అంతా బాగానే జరుగుతుంది. లేకపోతే పెద్దయ్యాక ప్రతి చిన్నదానికి ఆందోళన చెందడం, భయపడటం సహజమైపోతుంది. ఇటువంటి మనుషులే ఆ తరువాత హిస్టీరియా వంటివి కొని తెచ్చిపెట్టుకుంటారు. కొందరు సైకోన్యూరోటిక్ వ్యక్తులలో మరింత విచిత్రమైన లక్షణాలు కనబడతాయి. వారికి ఏ వ్యాధి లేకపోయినా నకసిక పర్యంతము చెప్పలేని బాధలు ఉంటాయి. ప్రతి కీలు, ప్రతి కండరం ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. తలంతా పెద్ద బరువుతో ఊగిసలాడిపోతూ ఉంటుంది. చెప్పలేనంత శారీరక, మానసిక అలసట ఉంటుంది. ఏదీ జ్ఞాపకం రాదు, ఏదీ జ్ఞాపకం పెట్టుకోలేరు. శరీరంలో ప్రతి భాగం బాధగా అనిపించడంతో అసలు నిద్రే పట్టదు. ఇలా చెప్పలేని బాధలు ఒకే సమయంలో ఒకే మనిషిలో ఉంటే, ఇంకొందరు తమకి క్షయజబ్బు లేకపోయినా ఉందని భయపడిపోతూ ఉంటారు. అదీ కాకపోతే ఏదో ఒక దీర్ఘవ్యాధి తమలో ఉందని, తాము చాలా అనారోగ్యంగా ఉన్నామని, నీరసించిపోతున్నామని ఎంతో దిగాలు చెందుతూ ఉంటారు. ఈ రకంగా అతిగా తమ ఆరోగ్యం గురించి ఆలోచించి తమకి ఏదో ఒక వ్యాధి ఉందని ఆందోళన చెందే లక్షణాన్ని హైపోకాండ్రియా అంటారు. అనవసరమైన ఆందోళనతో వ్యాధి కాని వ్యాధిని కొని తెచ్చిపెట్టుకున్న న్యూరోటిక్ వ్యక్తులకు ట్రాంక్యులైజర్స్తో చికిత్స చేయడమే కాక అతని మనసు మార్చడానికి తగిన మానసిక వాతావరణాన్ని నెలకొల్పాలి. న్యూరోసిస్ని మొదట్లోనే సరిదిద్దితే వారి జీవితం చక్కగా జరుగుతుంది. ఈరోజు మనం వ్యాధులు కాని వ్యాధుల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.